హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 29 అండి. ఇంకా కథలోకి వెళ్తే, నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. రోజు సిద్ధు, అనన్య, తేజ ముగ్గురు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒకరోజు ఆఫీస్ నుండి కార్ బయటికి తీయటానికి సిద్ధు వచ్చి తనకేదో ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఆఫీస్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తేజతో ఏదో మాట్లాడుతున్న అనన్య ఎదురుగా చూసేసరికి ఒక ట్రక్ ఫాస్ట్గా సిద్ధు వైపు రావడం కనిపిస్తుంది. తేజతో మాట్లాడుతోంది కానీ అనన్య దృష్టంతా కూడా ఆ ట్రక్ మీదే ఉంటుంది. సిద్ధు ఇదేమీ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ట్రక్ అంతకంతకు సిద్ధు వైపు వస్తూ ఉంటుంది. ఎందుకో డౌట్ వస్తుంది, అది సిద్ధునే టార్గెట్ చేస్తోంది అని. వెంటనే సిద్ధు సిద్ధు అని అరుస్తూ తన వైపు పరిగెడుతుంది, కానీ సిద్ధు అదేం వినిపించుకోడు. కరెక్ట్గా సిద్ధుని గుద్దే లోపల అనన్య ఫాస్ట్గా తనని పక్కకి లాగేస్తుంది. ఒక్క క్షణం సిద్ధు స్టన్ అయి చూస్తూ ఉంటాడు ఆ ట్రక్కు వెళ్ళిన వైపు. వెంటనే తేజ సిద్ధు దగ్గరికి వచ్చి, అదేంటన్నయ్య ఆ ట్రక్ అలా నీ మీదకు వచ్చింది? కావాలని వచ్చాడా లేకపోతే క్యాజువల్గా ట్రక్ వచ్చిందా? అక్కడికి ఏం అర్థం కావట్లేదు, ఏమైంది అంటాడు సిద్ధుతో. ఫస్ట్ అయితే నాకు చాలా పిచ్చిగా ఉంది, పదండి అని సిద్ధు అనడంతో తేజ వెళ్ళి కార్ తీసుకురాగానే అందులో సిద్ధు, అనన్య కూర్చోగానే ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. అసలు ఏమవుతోంది? అనన్య మీద ఆ రోజు అటాక్, నా కారుకు యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఈరోజు ఇలా అయింది. ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నాయా లేదంటే ఎవరైనా చేస్తున్నారా అనుకుంటూ ఉంటాడు సిద్ధు. తేజ కూడా సేమ్ సిద్ధు లాగానే ఆలోచిస్తూ ఎందుకు ఇలా జరుగుతోంది, ఎవరైనా అన్నని టార్గెట్ చేశారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపటికి అర్థం కాదు తేజకి. సిద్ధు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అనడంతో తను కూడా ఏం చెప్పడు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కిపోతోంది అనుకుంటూ తలనొప్పిగా ఉండటంతో తేజ అలాగే బెడ్ మీద పడుకుండిపోతాడు. నెక్స్ట్ డే సిద్ధు ఆఫీస్కి రాగానే గేటు దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ తెప్పించుకుని చెక్ చేస్తాడు. ఆ గేటు దగ్గర 2 కెమెరాలు ఉంటాయి. అది మొత్తం కవర్ చేస్తుంది ముందంతా కూడా. అది చూడగానే ఈజీగా అర్థమవుతుంది తనని ఎవరో టార్గెట్ చేశారు అని. అప్పుడే తేజ కూడా వస్తాడు సిద్ధు దగ్గరికి. ఒకసారి సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందిగా అన్నయ్య అంటాడు తేజ సిద్ధుతో. చూశాన్రా, అదే క్లియర్గా తెలిసిపోతుంది కావాలని టార్గెట్ చేశారని అంటాడు. తర్వాత తన ఫ్రెండ్ విక్రమ్కి తన ఆఫీస్ ముందు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ గురించి కూడా చెప్తాడు. విక్రమ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వీటి వెనక ఎవరున్నారో తెలుసుకొని చెప్పు అంటాడు. అనన్య సిద్ధు దగ్గరికి వచ్చి, నాకు చాలా టెన్షన్గా ఉంది అంటుంది. కావాలని సిద్ధు తన మీద అటాక్ జరిగింది అని కాకుండా నార్మల్గానే ఆ ట్రక్కు ఫాస్ట్గా వచ్చింది అన్నట్టుగా చెప్తాడు. అనన్య నమ్మదు. అయినా సిద్ధు, తేజ ఇద్దరూ కూడా అనన్యని అది సిద్ధు మీద అటాక్ కాదు అని చెప్పి నమ్మిస్తారు. తర్వాత ఎవరి ఆలోచనలో వాళ్ళు ఎట్టకేలకు ఇంటికి వస్తారు. ఒకరోజు సిద్ధు డిన్నర్ చేసి రూమ్కి రాగానే ఒక వ్యక్తి తనకి కాల్ చేస్తాడు. ఫోన్ పట్టుకునే బాల్కనీలోకి వెళ్ళి, చెప్పు విక్రమ్, ఏమైంది అంటాడు. నీకు యాక్సిడెంట్ చేద్దామని చూసిన డ్రైవర్ దొరికాడు. ఇప్పటిదాకా వాడు కనపడకుండా అండర్ గ్రౌండ్లో ఉండటం వలన పట్టుకోవడానికి టైం పట్టింది అని చెప్తాడు విక్రమ్. ఇడియట్, వాడి సంగతి నేను చూస్తాను అని నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వాడిని 4 తంతే వాడి వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది అంటాడు సిద్ధు కోపంగా. సారీ సిద్ధు, మేము ఈరోజు వాడిని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాము అని తెలుసుకొని వాడు సూసైడ్ చేసుకున్నాడు అంటాడు. విక్రమ్ అలా అనగానే, సూసైడ్ చేసుకున్నాడా? వాట్ అంటాడు సిద్ధు. వాడు అలా చేస్తాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కానీ ఈ లోపలే వాడు చచ్చిపోయాడురా అంటాడు విక్రమ్. ఎలా ఇప్పుడు? ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది కదా అంటాడు సిద్ధు. ఇంకా ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాంలే అంటాడు విక్రమ్. వెంటనే సిద్ధు, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? ఖచ్చితంగా ఇది ప్రీప్లాన్ మర్డర్, లేకపోతే వాడు ఎందుకలా భయంతో సూసైడ్ చేసుకుంటాడు అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇది ఖచ్చితంగా ప్రీప్లాన్డ్ మర్డర్ అటాక్, పొరపాటున జరిగింది కాదు. నువ్వేం టెన్షన్ పడకు సిద్ధు, ఖచ్చితంగా వాడిని ఏదో ఒక రకంగా పట్టుకొని తీరుతాను అంటాడు. తర్వాత సిద్ధు రూమ్లోకి వచ్చి కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అనన్య రూమ్లోకి వచ్చి నెమ్మదిగా సిద్ధు దగ్గరికి వస్తుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు సిద్ధు అనన్యని. ఏంటి అంటారేంటి? మార్నింగ్ నుండి నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది అంటుంది. సిద్ధు నవ్వుతూ అనన్య వైపు తిరిగి, నేనేం దాస్తాను పిచ్చి అంటాడు.
నిన్ను చూస్తూ ఉంటేనే నాకు అర్థమవుతుంది నువ్వేదో దాస్తున్నావని అంటుంది. వెంటనే సిద్ధు నవ్వుతూ అనన్యని దగ్గరికి తీసుకుని నడుం చుట్టూ చేతులు బిగించి, నువ్వు నీ చిట్టి బుర్రకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకు, అర్థమైందా? నువ్వు స్ట్రెయిన్ ఇచ్చావనుకో అది పగిలిపోతుంది, అప్పుడు నీతో పాటు నాకు కూడా కష్టం అంటాడు. అవునులే, నాదంటే మట్టి బుర్ర పగిలిపోతుంది, నీ బుర్ర బాగా స్ట్రాంగ్ అంతే కదా అంటుంది అలిగినట్టుగా బుంగమూతి పెట్టి. తర్వాత ఏదో ఆలోచిస్తూ ఫోన్ మాట్లాడదామని ఫోన్ పట్టుకుని వెళ్ళబోతున్న సిద్ధు నాపి ఫోన్ తీసేసుకుంటుంది అనన్య. ఏయ్ అను, ఫోన్ మాట్లాడాలి ఇవ్వు అంటాడు. నేను ఇవ్వను అంటుంది. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వస్తాను అంటాడు. నాకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటుంది. అది అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోతాడు. అంతేలే, ఏదీ దాచలేదంటావు, కానీ నేనేమడిగినా ఏదో ఆలోచిస్తున్నావు, అప్పుడే నా మాటలు నీకు బోర్ కొట్టేశాయా అంటూ అక్కడి నుండి వెళ్ళి కొద్ది దూరంగా నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు అనన్య దగ్గరికి వచ్చి తన నడుం చుట్టూ చెయ్యేసి తనని పైకి లేపి బెడ్ మీద పడుకోబెడతాడు. ఒకరోజు ఆఫీస్లో సిద్ధుకి తేజాకి మీటింగ్ ఉండటంతో సిద్ధు అనన్యతో, నేను నిన్ను డ్రైవర్తో ఇంటికి పంపిస్తాను, ఇంటికి వెళ్ళు, నాకు తేజాకి మీటింగ్ ఉంది అంటాడు. నేను ఆఫీస్లో ఉంటానులే, వర్క్ చేసుకుంటూ అంటుంది అనన్య. వద్దులే అనన్య, ఎంతసేపు పడుతుందో తెలియదు కదా అంటాడు సిద్ధు. పక్కనే ఉన్న తేజ, అవును వదిన, ఈరోజు లేట్ అవ్వచ్చు, ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు, ఎందుకు నువ్వు వెళ్ళిపో ఇంటికి అంటాడు. సరే అయితే ఈ వర్క్ అయిపోగానే బయలుదేరుతాను అంటూ తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య వస్తాడు అక్కడికి. చైతు, నువ్వు ఈరోజు అనన్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళగలవా వెళ్ళేటప్పుడు అంటాడు సిద్ధు. అయ్యో, దానికి అంతగా చెప్పాలా, పద అను అంటూ తనని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. చైతు అనన్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉండగా స్నిగ్ధ వాళ్ళ కారుకి అడ్డంగా వస్తుంది. తనని చూసి ఆశ్చర్యపోయి, ఏంటి స్నిగ్ధ ఇలా వచ్చావు అంటుంది అనన్య. చైతన్య కారు ఆపగానే, నా స్కూటీ పాడైంది, దాన్ని అక్కడ పెట్టి మెకానిక్ దగ్గరికి వెళ్తుంటే వీడు నా వెంట పడుతున్నాడు అంటుంది తనని ఏడిపిస్తున్న వాడిని చూపించి. వెంటనే వాడు వీళ్ళని చూసి పారిపోతాడు. స్నిగ్ధ వదిన అంటూ అనన్యని గట్టిగా పట్టుకుంటుంది. అనన్య స్నిగ్ధ వీపు మీద రాస్తూ, ఏం టెన్షన్ పడకు, వాడు వెళ్ళిపోయాడు కదా, అలా భయపడితే ఎలా అంటుంది. స్నిగ్ధకి కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. స్నిగ్ధ చాలా భయపడిందని అర్థమైంది ఇద్దరికి. చైతుకి స్నిగ్ధాన్ని చూడగానే మనసు పిండేసినట్టు అవుతుంది. చైతన్య, సరే కారెక్కు, ఇద్దరిని మీ ఇంటి దగ్గర దింపేస్తానంటాడు. మరి నా స్కూటీ అంటుంది. వెంటనే చైతు నవ్వుతూ, నీ స్కూటీ ఎక్కడికి పోదులేమ్మా, నీ స్కూటీని ఇంటికి చేర్చే బాధ్యత నాది, ఓకేనా అనగానే తల ఊపి వచ్చి కారులో కూర్చుంటుంది. చైతు ఎవరికో ఫోన్ చేసి తను కూడా వచ్చి కారులో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నాకు చాలా భయం వేసింది వదిన అంటుంది స్నిగ్ధ. భయపడితే దేనికి పరిష్కారం రాదు స్నిగ్ధ, మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు మనకే పరిష్కారం దొరుకుతుంది. పోనీలే, ఇప్పుడైతే ఏం జరగలేదు కదా, టెన్షన్ ఏం పడకు అంటుంది. సిద్ధు వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపగానే చైతుని లోపలికి రమ్మనడంతో పనుంది రాలేనని చెప్తాడు చైతన్య. దాంతో ఓకే బాయ్ అంటారు ఇద్దరు. థ్యాంక్స్ అంటుంది చైతునే చూస్తూ స్నిగ్ధ. నవ్వుతూ స్నిగ్ధాన్ని చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు చైతన్య. శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ యోగేష్తో కలిసి బార్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. యోగేష్ శ్రీధర్తో, అవును, ఇంతవరకు నీ పేరు మీద కానీ నీ కొడుకు పేరు మీద కానీ ఏ కంపెనీలు లేవు కదా, అన్నీ మీ అన్న పేరు మీద మీ అన్న కొడుకు పేరు మీద ఉన్నాయంట కదా, రేపొద్దున ఫ్యూచర్లో అన్నా నీ కొడుక్కి ఏమన్నా రాస్తాడా, లేదంటే వాళ్ళ కింద మీరు పని చేయడమేనా అంటాడు. వెంటనే శ్రీధర్కి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గ్లాస్ని విసిరేస్తాడు. అది చూసి కంగారుగా యోగేష్, ఏంట్రా ఏమైంది అంటాడు. నువ్వు అన్నావే, అదే బాధ నాకు కొన్ని సంవత్సరాల నుండి నా మనసులో ఉంది, ఆ బాధతో నా మనసు విలవిల్లాడుతోంది, నేను నా కొడుకు ఆ తండ్రి కొడుకు చెప్పినట్టుగా వినాలంతే అంటాడు శ్రీధర్ కోపంగా పైకి లేచి అక్కడున్న చైర్ని కాలితో బలంగా తన్ని. వెంటనే ఆయన ఫ్రెండు యోగేష్, ఏమైందిరా అంటాడు. ఏమైందా, ఎన్ని సంవత్సరాల నుండి నేను బాధపడుతున్నానో తెలుసా, నేను నా కొడుకు వాళ్ళ దగ్గర పని చేస్తున్నట్టుగా ఉంది, మా ఆవిడ ఇంట్లో పని చేస్తున్నట్టుగా ఉంది, నేనేమో ఒక బ్రాంచ్లో మా అన్నతో పాటు ఉంటే నా కొడుకేమో మరో బ్రాంచ్లో సిద్ధుతో పాటు ఉంటాడు, మాకంటూ సెపరేట్గా ఏ బ్రాంచు లేదు, నాకు విలువ లేదా, ఆస్తంతా వాడిది వాడి కొడుకుదేనా, పోనీ ఆస్తిని పంచమని అడుగుదామా అంటే వింటారని నమ్మకం లేదు, అందుకే నేను ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకున్నా, వాడు అమెరికా నుంచి రాడు అనుకున్నాను, అందుకే కామ్గా ఉండిపోయాను,
ఎలాగో అమెరికా వెళ్ళిపోయాడు కదా, ఇంకా నాది నా కొడుకుది పెత్తనమంతా అనుకున్నాను. సడన్గా మొన్న ఆ మధ్య వాడు మళ్ళీ వచ్చాడు. ముందు వెళ్ళిపోతా అన్నాడు. పోనీ వెళ్ళిపోతాడేమో అంటే వెళ్ళడంట. ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటానంటున్నాడు. ఇక్కడ ఉన్నాడంటే నాకు నా కొడుక్కి ఏం మిగులుతుంది? చెప్ప మిగులుతుంది అంతే. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను అంటాడు. ఏంట్రా అది అనగానే, నేను వాడిని వాడి భార్యని చంపేద్దామనుకుంటున్నాను అంటాడు కోపంగా. అదేంట్రా అంటాడు యోగేష్. అవును, వాడు చస్తేనే కదా ఈ వ్యాపార సామ్రాజ్యానికి ఎప్పటికీ నా కొడుకే వారసుడవుతాడు. అప్పుడు మా అన్నని ఈజీగా బయటికి పంపించవచ్చు. నా కూతురికి కొడుక్కి ఆస్తి వస్తుంది. నేను 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ 2 సార్లు వాడు తప్పించుకున్నాడు. నేను అనుమానం రాకుండా చూసుకున్నాను. కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామనుకుంటున్నాను, కానీ వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వీడు అమెరికా నుండి వచ్చినా వెళ్ళిపోతాను అనడంతో ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడైతే వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి ఇండియా వదిలిపోనంటున్నాడు. నేను మాత్రం వాళ్ళని వదిలిపెట్టను. ముందుగా ఆ సిద్ధుగాడిని లేపేస్తాను. లేదంటావా, అవకాశం వస్తే ఇద్దరినీ కూడా లేపేస్తాను అంటాడు. అలా ఎలా లేపేయగలవురా, దొరికితే ఇబ్బంది కదా అంటాడు యోగేష్. అందుకనే కదా నేను కూడా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాను, అనుమానం రాకుండా. వాడెవడో సిద్ధుగాడి ఫ్రెండ్ అంట, విక్రమ్ అని. వాడికి ఈ కేసు అప్పచెప్పారు. వేరే వాడైతే ఏదో ఒక రకంగా డబ్బులతో మేనేజ్ చేసేవాడిని. వీడు వాడి ఫ్రెండ్ అయిపోయాడు, అందుకని ఆలోచిస్తున్నాను అంటాడు. పోనీ నీ కొడుకు హెల్ప్ తీసుకోపోయావా అంటాడు యోగేష్. నా కొడుక్కి తెలిసిందనుకో, వాడు ముందు నన్ను చంపుతాడు. వాడు ఒట్టి వెర్రిమాలోకం. వాడికి వాళ్ళ అన్నంటే ప్రాణం. వాడికి తెలిస్తే ఒప్పుకోడు. ఎన్ని రోజుల్లే, వాడికి ఎలాగూ రోజులు దగ్గర పడ్డాయి. తొందరలోనే వాడి చావు వార్త నీకు వినిపిస్తాను అని గట్టిగా నవ్వుతాడు. తర్వాత ఇద్దరూ కూడా సిద్ధును చంపేశామన్నంత ఆనందంగా తాగుతూ ఉంటారు. సిద్ధు మంచం మీద కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సిద్ధు అని పిలుస్తుంది అనన్య. ఆమె వైపు చూడకుండానే ఆ అంటాడు సిద్ధు. ఈరోజు సెలవే కదా అంటుంది. సిద్ధు అనన్య వైపు చూడకుండానే ఆ అయితే ఇప్పుడేంటి అంటూ ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు. వెంటనే అనన్య నిజంగానే బిజీగా ఉన్నాడా లేకపోతే యాక్ట్ చేస్తున్నాడా అనుకొని, ఈవినింగ్ ఈరోజు ఒక ప్లాన్ చేశాను అంటుంది. అయితే అంటాడు. ఒకసారి సిద్ధు వైపు చూసి, నేను మహితో పాటు ఈరోజు పబ్కి వెళ్దాం అనుకుంటున్నాను, అది కూడా నేను ఒక్కదాన్నే అంటుంది. అయినా సిద్ధు ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం ఆపడు. అనన్య సిద్ధు దగ్గరికి వెళ్ళి, నేను మహితో పబ్కి వెళ్తున్నాను, ఎప్పుడొస్తానో తెలీదు అంటుంది. అయినా సిద్ధు సమాధానం చెప్పడు. వెంటనే అనన్య సిద్ధుతో, నువ్వు వింటున్నావా అంటుంది. వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ట్రై చేస్తూ సిద్ధు అనన్యతో, నేను అర్జెంట్ వర్క్ వల్ల బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందామా అంటాడు కావాలని. వెంటనే అనన్య సిద్ధుతో, నువ్వెందుకు నీ బిజినెస్ని పెళ్లి చేసుకోలేదు, నన్నెందుకు చేసుకున్నావు, నా మాటలు కూడా విననంత బిజీగా ఉన్నప్పుడు ఇందాకటి నుంచి మాట్లాడిస్తున్నాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే సిద్ధు తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పక్కన పెట్టి అనన్య చేయి పట్టుకొని, ఇప్పుడు చెప్పు అంటాడు. ముందు నా చేయి వదలండి అంటుంది. వెంటనే తన చేతులు వదిలిపెట్టి అనన్యని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు. అనన్య సిద్ధుని కోపంగా చూస్తూ, నేనేం చెప్పాను, చెయ్యి వదలమని చెప్పాను అని అనన్య అనగానే, నేను అదే చేశాను, చెయ్యి వదిలి అనగానే నడుం పట్టుకున్నావు అంటుంది అనన్య. అవును, నువ్వు చెప్పిన పని తూచా తప్పకుండా చేశాను అంటాడు సిద్ధు చిలిపిగా. వెంటనే సిద్ధుని కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య. నా మీద కోపంగా ఉండవు, ఉండలేవు కూడా. నేను నీతో జోక్ చేశానంతే. నీ మాటలన్నీ విన్నాను. కొద్దిసేపు సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని పట్టించుకోనట్టు ఉన్నానంతే అంటాడు. ఎప్పుడూ నీకు నన్ను ఆట పట్టించడమేనా, వేరే పని లేదా అంటుంది. నాకు వేరే పని లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎప్పుడూ నీతో సరదాగా ఉండాలి అనుకుంటాను అని సిద్ధు అనగానే, నువ్వేదైనా చెప్తున్నప్పుడు నేను కూడా పట్టించుకోనట్టు ఉంటే అంటుంది అనన్య. నువ్వు అలా చేయలేవు అంటాడు. తర్వాత అనన్య సిద్ధుని చూస్తూ, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటుంది. ఒక్కరే అంటాడు. ఎవరు అని అనగానే, రోజు నా కల్లోకి వస్తుంది అంటాడు. తనతో నీకు ఎలాంటి రిలేషన్ అంటే క్రష్, ఇష్టము, ఆకర్షణ ఆమె మీదేంటి అంటుంది. సిద్ధు నవ్వుతూ, ఫస్ట్ నుండి ఇప్పటి వరకు నాకు ఒక అమ్మాయి అంటేనే అన్నీ, క్రష్ అయినా, ఇష్టమైనా, ఆకర్షణ అయినా ఏదైనా ఆ అమ్మాయితోటే. ఆ అమ్మాయి ఇప్పుడు నా ఎదురుగా ఉంది. నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదు, ఎందుకంటే నేను ఈ అమ్మాయినే ప్రేమించాను కాబట్టి అంటాడు అనన్య కళ్ళల్లోకి చూస్తూ.
వెంటనే నాతో అబద్ధం చెప్పకు అంటుంది. వెంటనే సిద్ధు నేనెప్పటికీ అబద్ధం చెప్పను అంటాడు. అనన్య సిద్ధుతో వరుణ్ నీకు ముందే తెలుసు కదా, కరెక్ట్గా పెళ్ళికి ముందే ఎలా కనిపించకుండా పోయాడు అంటుంది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.